కన్యా రాశివారు గురుగ్రహ సంచారము మే 15 నుంచి 2025 నుంచి మొదలు కాబట్టి అందున దశమమునందు మిథున రాశి నందు సంచారము. వీరు ఈ సంవత్సరం అంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణము, గణపతి ఆరాధన చేసుకున్నట్లయితే గనక గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది. కొంత శాతం ముందుకు వెళ్ళినట్టే వెళ్ళి పనులన్నీ ఆగిపోతున్నట్లయితే గనక మరకత గణపతిని గరికపోచలతోటి పూజించినట్లయినా తప్పకుండా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అలాగే గురుపాదుకా పూజ చేసుకోవడం, మేడి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం వలన కూడా మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది. తప్పనిసరిగా 3 పూటలా కూడా విష్ణు నామస్మరణ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామస్మరణ చేసుకోవడం వలన మీకు సర్వత్రా అభివృద్ధిలో ఉంటుంది. దానితో పాటుగా లక్ష్మీ ఆరాధన చేసుకున్నట్లయితే శ్రీం బీజాక్షరంతో ప్రతినిత్యం కూడా లక్ష్మీ అష్టోత్తరాన్ని కుంకుమార్చన చేసినట్లయితే, శ్రీ సూక్తాన్ని పారాయణ చేసినట్లయితే, ఇది కన్యారాశి రోగ శత్రు రుణస్థానం కాబట్టి అందులో దశమగురుడు అనుకూలించడానికి ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే గనక సత్వరమే గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది.